హాయ్ హలో హౌ ఆర్ యూ ముసలి గబ్బు ముసలి పెంటి పీపి ఇంటర్వ్యూ చేస్తున్నావా? ఇంటర్వ్యూ ఎవరికి ఇంటర్వ్యూ ఇస్తున్నావు నువ్వు? ఎవరికి ఇంటర్వ్యూ ఇస్తున్నావు పాపా? ముసలి పాప, ముసలి పాప, ఎవరికి ఇంటర్వ్యూ ఇస్తున్నావు? ఓహో, అప్పుడు నువ్వు ఒక ఛానల్లో, నీకు సంబంధించిన ఛానల్లో ఆ చరిత్ర సాక్షి ప్రమోషన్ చేసిందని వీడియోస్ పెట్టించావు కదా, ఆ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నావా? మరి నీలాంటి దాన్ని ఆ ఛానల్ కాకపోతే ఇంకే ఛానల్ని ఇంటర్వ్యూ తీసుకుంటా? నీలాంటి దాన్ని ఇంటర్వ్యూకి ఇచ్చి మొత్తం పీపీ ఆమె గురించే మాట్లాడాలి, వేరే దాని గురించి మాట్లాడి, పెరుగు పచ్చడి ఆమె గురించే మాట్లాడాలి, వేరే దాని గురించి మాట్లాడను, మొత్తం అన్నీ బయట పెడతావా? ఏం బయట పెడతావు? ఏ విషయాలు బయట పెడతావు? ఏ విషయాలు బయట పెడతావు? ఏమున్నాయని బయట పెడతావు? ఇవి పెట్టాల్సింది కదా. నేను ఆ మీద పడి ఇన్నాళ్ళు వీడియోస్ చేసి బతికాను, ఇప్పుడు నాకు వీడియోస్ చేస్తున్నా, నాకు డబ్బులు రావట్లేదు, నేను సోషల్ మీడియాలో నెంబర్ పెట్టి అడుక్కుంటున్నాను అని చెప్పుకుంటావా ఇంటర్వ్యూలో? ఏం చెప్పుకుంటావు ఇంటర్వ్యూలో? మొత్తం అన్నీ ఆమె గురించి, పెరుగు పచ్చడి ఆమె గురించి మొత్తం బయట పెడతావా? బయట పెట్టి ఏం చేస్తావు? ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? నువ్వు చేసేది ఏ ఛానల్ ఇంటర్వ్యూ? నీ ఛానల్ ఇంటర్వ్యూస్ నువ్వే పెట్టుకుంటావు. అప్పుడు అది కాదు దాని ఇంటర్వ్యూ అంటారా? దాని ఇంటర్వ్యూ అంటారమ్మా? నాకు తెలియదే. వేరే ఛానల్స్కి, న్యూస్ ఛానల్స్కి, వాటి ఛానల్కి, ఈ ఛానల్స్కి ఇస్తే దాని ఇంటర్వ్యూ అంటారు. నీ ఛానల్లోనే ఇంటర్వ్యూ ఇచ్చి అది ఇంటర్వ్యూ ఎలా అంటారమ్మా? నీకు సంబంధించిన మనిషిని ఇంటర్వ్యూ చేస్తే అది ఇంటర్వ్యూ ఎలా అవుతుందమ్మా? ఏదో గొప్పగా నన్ను కూడా ఇంటర్వ్యూ అడిగారు, నేను ఇంటర్వ్యూ ఇచ్చాను అని చెప్పుకోవటానికా? అయ్యో, ఆ పూర్ణిమని ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఆమె ఒక హైప్ వచ్చేస్తుంది, నాకేం హైప్ రావట్లేదు, అందుకే నా అంతటి నేనే ఇంటర్వ్యూ చేయించుకుని నా అంతటి నేనే గొప్ప చెప్పుకుంటాను అని చెప్పుకుంటావా? నేను ఒక నలుగురు ఎదురు ఇంటర్వ్యూ అడిగారా? ఒకరికి ఇస్తాను మాట ఇచ్చావా? నేను నలుగురు ఎదురు ఎవరు అడుగుతారు నిన్ను? నీకు ఒక విషయం తెలుసా? ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ అందరి గురించి మాట్లాడతారు కానీ నీ గురించి ఎక్కడ మాట్లాడరేంటి అసలు? నీ టాపిక్ ఎక్కడ తీరేంటి? ఎందుకు తీరంటే వాళ్ళందరి దృష్టిలో నువ్వు ఒక గార్బేజ్. గార్బేజ్. వాళ్ళందరి దృష్టిలో నువ్వేంటంటే గార్బేజ్. డస్ట్బిన్ అంటారే, అది నువ్వు డస్ట్బిన్. అందుకే నీ గురించి ఎవ్వరు మాట్లాడరు. నీ గురించి నువ్వే పొగుడుకుంటావు. నీ గురించి నీ దండుపాలెం బ్యాచ్ ఉంటుంది సార్, వాళ్ళే పొగుడుతారు. అంతే తప్ప నీ గురించి ఎవ్వరు ఒక్కళ్ళు కూడా మాట్లాడరు. నువ్వేంటో అందరూ తెలుసు. అబ్బే, డస్ట్బిన్, ఒమ్ము రాయేస్తే అది చిమ్ముద్ది, మన మీద పడుద్ది, అవసరమా అని అందరూ నీ జోలికి రాదు. ఎందుకంటే నువ్వు ఒక డస్ట్బిన్. అసలు నీతో ఎవరు మాట్లాడరు కదా, నీ చుట్టుపక్కల వాళ్ళు కానీ, నీ నీ రిలేటివ్స్ కానీ ఎవరైతే మాట్లాడరు కదా. నిన్నంతా వెలివేశారంటే కదా. ఎందుకంట నువ్వు ఒక డస్ట్బిన్ అని, నీ నోరు ఒక డస్ట్బిన్ అని, నిన్నంతా అసలు నిన్ను ఎవరు దేకరంట కదా. నిన్నంతా చాలా చిరాగ్గా నీచంగా చూస్తారంట. నువ్వంటే అందరికీ కంపరం అంట. ఎందుకంట? ముసలి కబ్బు ముసలి పెంటి పీపి ఎందుకంట? ఎందుకంట నువ్వంటే అందరికీ చిరాకు? నువ్వంటే చాలా చిరాకంట. ఎందుకంట? చెప్పమ్మా. గబ్బు ముసలి పెంటి పీపి, నువ్వంటే అందరికీ చాలా ఎలర్జీ అంట. నిన్న అసలు నీ గుమ్మం కూడా ఎవరు తొక్కరంట. కేవలం నీ గుమ్మం తొక్కేది కేవలం నీ దండుపాలెం బ్యాచ్ అంట. అబ్జర్వ్ చేసావా? నీ దండుపాలెం, నువ్వు పెట్టే లైవ్లోకి కొంతమందే వస్తారు. నీ లైవ్లోకి కొంతమందే వస్తారు. చూసావా? 5, 6, 7 వస్తారు. అది నీ దండుపాలెం బ్యాచ్. నీ దండుపాలెం బ్యాచ్లో వరస్ట్ అంటే వరస్టాతి వరస్ట్ ఎవరంటే బ్రహ్మరా. బ్రహ్మరా ఆల్ ఇండియా కాదు, ఆల్ వరల్డ్కే ఫేమస్. దేంట్లో ఫేమస్? దాంట్లో ఫేమస్. దాంట్లో ఫేమస్. వరల్డ్ ఫేమస్. వరల్డ్ ఫేమస్ లవర్ బ్రహ్మరా. బ్రహ్మరా నీ దండుపాలెం బ్యాచ్లో వరస్ట్ అంటే భ్రమర. చెప్పు. చెప్పు. భ్రమర. చెప్పు. పగులుతుంది. పగిలిపోతాది భ్రమర. ఇక ముసలి పెంటి గబ్బు ముసలి పెంటి,
ఇంటర్వ్యూ ఇస్తావా? నిజంగానే ఇంటర్వ్యూ ఇవ్వా ప్లీజ్? నేను నా వీడియోస్‌లో నీ పాత ఫోటోస్ పెట్టి, పెట్టి చూసి, చూసి నాకు బోర్ కొట్టేస్తుంది. నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వటంలో నాకు కొత్త ఫోటో వస్తది. అబ్బా! నీ ఇంటర్వ్యూలో యూజ్ ఏంటంటే అదొక్కటే. అదొక్కటే యూజు. నీ ఇంటర్వ్యూలో ఏంటంటే ఒక కొత్త ఫోటో బయటకొస్తది. నా వీడియోస్‌కి నీవు చేసుకోవచ్చు. అది తప్ప నీ ఇంటర్వ్యూకి ఏమి యూజ్ ఉండదు. నీ ఇంటర్వ్యూ అంటే వైరల్ అవుతదంట. వైరల్ విపరీతమైన వైరల్ అయిపోయి ఫేమస్. ఆల్ ఇండియా ఫేమస్ అయిపోతావు నువ్వంట. వందన చెప్తుంది వందన. నువ్వంటే నువ్వు ఇచ్చే ఇంటర్వ్యూ అంట వైరల్ అయిపోయి ఫేమస్. ఫేమస్ వరల్డ్ ఫేమస్ వుమెన్. ఆల్ ఇండియా ఫేమస్ వుమెన్. ఆల్ ఇండియా ఫేమస్ ఓల్డ్ ఉమెన్. ఆల్ ఇండియా ఫేమస్ గబ్బు ముసలి ఉమెన్ అయిపోతావంట నువ్వు. వందన వందన చెప్తుంది వందన. ఫేమస్ అయిపోతావంట నువ్వు. ఏం ఫేమస్ అవుతావు నువ్వు? నీ వీడియో వల్ల యూజ్ ఏంటి చెప్పినా? నీ ఒక కొత్త ఫోటో వస్తుంది బయటికి. అదొక్కటే యూజ్ అంతే తప్ప అది ఎవ్వరికి యూజ్ ఉండదు. ఎవరి పేపర్ చింపేసినట్టు దాన్ని చింపేసి పడేయటం తప్ప ఏం యూజ్ ఉండదు. నీ వీడియో వల్ల ఎవరికి నష్టం ఉండదు. నువ్వు చేసే వీడియో వల్ల ఆమె నష్టం ఉంటుందా? అవును నేను ఎప్పుడు గమనించావు? అసలు ఆమె ఎప్పుడు దాకను కూడా దాకదు నిన్ను అసలు. కంటి చూపుతో ఇలా కూడా చూడదు నిన్ను. అందుకే ఆమె దాకను కూడా దాకూడదు కాబట్టి నువ్వు ఎన్ని ఎన్ని వీడియో చేసుకుని ఎంత వాక్కున్నా, ఎంత కొట్టుకున్నా, ఎంత రచ్చ చేసినా, ఎంత ఏడ్చినా అది నేను పట్టించుకోదు. ఆమె పని ఆమె చేసుకుంటా, ఆ వీడియోస్ ఆమె చేసుకుంటా, ఆమె వండుకుంటా, తింటా, ఆ డబ్బులు సంపాదించుకుంటుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? కింద పడి, మీద పడి, దొర్లి, అక్కడ దొర్లి, ఇక్కడ దొర్లి, ఎంత నాన్న రచ్చ చేస్తున్నావు. కానీ ఏం లాభం? ఇప్పుడంటే ఇంటర్వ్యూ వస్తుందండి. ఇంటర్వ్యూ ఇచ్చేసరికంట అందరంటే గుండెలు దద్దరిల్లాడిపోతాయంట. ఎవరికి దద్దరిల్లాడిపోతాయి? నీకే దద్దరిల్లాడిపోద్ది. నీ దండుపాలెం బ్యాచ్‌కి దద్దరిల్లాడిపోద్ది. దడ దడలాడిపోతది. గబ్బు, ముసలి, పెంటి, పీపి దడదడలాడిపోతారు. ఎవరు? మీరే. నువ్విచ్చిన ఇంటర్వ్యూకి మీరే తప్ప ఎవ్వరు దడదడలాడరు. ఎవ్వరికి అమ్మో! గుండె పట్టుకొని కూర్చోరు. ఎవ్వరు భయపడరు. నేను లాస్ట్‌కి నువ్వు ఇచ్చే ఇంటర్వ్యూ చూసి నవ్వుకుంటారు. చివరికి ఇక్కడ కూడా ఏడుస్తుందా? ఇప్పటిదాకా వీడియోస్‌లో ఏడిచింది, తర్వాత లైవ్స్‌లో ఏడిచింది. ఇప్పుడు ఆమె ఛానెల్‌లోనే ఆమె ఇంటర్వ్యూ ఇచ్చుకుంటే అక్కడ ఏడుస్తుందా? అంతే. అంతే తప్ప నీ ఇంటర్వ్యూలో ఏముండదు. అసలు ఎటువంటి ఫరక్ ఉండదు. ఏముండదు. నీ ఛానెల్ నువ్వే ఇంటర్వ్యూ ఇచ్చుకుంటుంటే దానికి ఎవరు ఇదైపోతారు? గబ్బు, ముసలి, పెంటి, పీపీ. మళ్ళీ ఏమంటున్నావు? ఏమేడుస్తున్నావు? మళ్ళీ అమ్మబడి ఏమేడుస్తున్నావు అంటే ఇప్పుడు యాడ్స్ ఇవ్వట్లేదు. జ్యోతిష్యం యాడ్స్ ఒకటే ఇస్తుంది. అది యాడ్స్ ఇవ్వట్లేదు. వీడియోస్‌లో మొహం డైరెక్ట్ చూపించట్లేదు. భయపడిపోయింది అది అంటుంది. ఆమె ఎందుకు భయపడుతుంది? నువ్వు అబ్జర్వ్ చెయ్యి. ఆమె ఆమె ఎక్కడ భయపడుతుంది? దేనికి భయపడుతుంది? దేనికి భయపడట్లేదు. దేనికి భయపడట్లేదు. ఆ వీడియో అదొక ప్రమోషన్ అదొక యాడ్ పక్కన పెట్టేసింది. ఆ వీడియోస్ ఆమె చేసుకుంటుంది. ఆమె డబ్బులు ఆమెకొస్తున్నాయి. ఆమెకి దానివల్ల నష్టం ఏముంది? నేను సాధించేశాను. నేను సాధించాను. నేను గెలిచాను. ఓడిపోయిందంటావు. ఎప్పటికీ ఓడిపోయేది నువ్వే. లైఫ్ లాంగ్ ఎప్పటికీ ఓడిపోయేది నువ్వే. అసలు నీకు అర్థమవుతుందా? నువ్వు ఏ స్టేజ్‌కొచ్చావో, ఆమె ఏ స్టేజ్‌కెళ్ళింది. నువ్వే స్టేజ్‌కొచ్చావు. చూసావా? ఒక స్టేజ్ నుంచి ఫోన్ యూట్యూబ్‌లో నెంబర్ పెట్టి అడుక్కునే స్టేజ్‌కి నువ్వొచ్చావు. ఆమె ఏమి లేకుండా తిండి తినడానికి కూడా తిండి లేకుండా ఫుల్ సంపాదించుకొని హై పొజిషన్‌లోకి వెళ్ళింది. చూడు ఎవరి పొజిషన్స్ ఎలా ఉన్నాయో. అది. అది. తెలుసా? అది. నీ పొజిషన్ అది. ఆమె పొజిషన్ అది. నువ్వు ఎంత ఏడిస్తే అంత మంచిది. నువ్వు ఎంత ఏడిస్తే ఆమె అంత హైకెళ్తది. కదా! నువ్వేడు. నువ్వు ఏడ్చే కొద్దీ ఆమె ఇంకా పైకెళ్తది. ఇంకా మంచి పొజిషన్‌కెళ్తది. మళ్ళీ ఆ శేషం మీద పడి ఏడుస్తావు. ఏ నువ్వు నీ ఏజ్ ఎక్కడ? ఆమె ఏజ్ ఎక్కడ? ఆమె మీద పడి ఏడుస్తావేంటి? ఆమె మీద పడి గోల పెడతావేంటి? నీ ఏజ్‌కి ఆమెకి సంబంధం ఉందా? నువ్వేమో గబ్బు, మొసలి, పెంటి, పీపీవి. నీకు డాక్టరేట్ ఇచ్చారు కదా! గబ్బు, మొసలి, పెంటి, పీపీ డాక్టరేట్ గబ్బు, మొసలి, పెంటి, పీపీ. ఆ! నువ్వు నీ ఏజ్ అది. మరి ఆమె ఏజ్‌కి నీ ఏజ్‌కి సంబంధం ఉందా? నువ్వు ఆమె మీద పడి ఏడుస్తావేంటి?
ఎందుకు కంపేర్ చేస్తావు? ఆమె ఏంటి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. నూడిల్స్‌లో పడితే వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈమె వెళ్లి ఆమె తీసుకొచ్చింది. ఈమె చేసే వీడియోస్‌కి ఆమె ఉంటేనే అదే ఏంటి చిన్న ఏజ్ కదా! పక్కనుంటే చూస్తారు అని ఏంటి మభ్యపెట్టి తీసుకొచ్చింది. తర్వాత నూడిల్స్‌ని తరిమేసింది. నా దగ్గర నూడిల్స్ నా దగ్గరకొచ్చాడు. నా దగ్గర ఏంటి బాధపడ్డాడు. ఎలాగైనా రావాలని తాపత్రయం పడుతున్నాడు. సో చెప్తున్నావు. నిజంగా నువ్వు అబద్ధాల్ని చాలా అవ్వలేలాగా చెప్తావు. ఇంత సోది చెప్పు. ఆ శిరీష గురించి నువ్వు ఇంత సోది చెప్పు. నూడిల్స్ అంటావు, పెళ్ళయిందంటావు, వెళ్ళిపోయిందంటావు, అదంటావు, నీ నీ ఆ నూడిల్స్ నీ ఎదురుకొచ్చాడంటావు. ఏంటో సోది చెప్తున్నావు. నిజంగా నీకు అబద్ధాల్ని అవ్వలేలాగా ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు? అన్నీ నీలాగా అందరూ చెప్పలేరు. అబద్ధాలను కూడా నిజాలు అన్న లెవెల్‌లో చెప్తున్నావు నువ్వు. అబద్ధాలు నిజాలు అన్న లెవెల్‌లో చెప్తున్నావు నువ్వు. ఆ! నీకేమో పిల్లలు లేరు. వేరేవాళ్ళ పిల్లల్ని చూసేమో నువ్వేమో కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావు. నీకు పిల్లలు లేరనేసి వాళ్ళకి పిల్లలున్నారు. వాళ్ళు డబ్బు సంపాదించేసుకుంటున్నారు. నా దగ్గర డబ్బు లేదు, పిల్లలు లేరు, ఏమీ లేదు అనేసి కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఏడ్చి చచ్చిపోతున్నావు నువ్వు. కళ్ళలో నిప్పులు పోసి ఏడ్చుకొని చస్తున్నావు. అవునా? ఏడుస్తున్నావా? ఎంత ఏడుస్తున్నావంటే నీ మాటల్లోనే అర్థమవుతుంది. నువ్వెంత తపన పడిపోతున్నావు, ఎంత రగిలిపోతున్నావు, ఎంత ఏడుస్తున్నావు, ఎంత కుళ్ళుకుంటున్నావు అని నీ మాటల్లోనే తెలుస్తుంది. కానీ ఆ శిరీషని ఎంత ఘోరంగా తిడుతున్నావు నువ్వు. ఎంత ఘోరంగా తిడుతున్నావు. ఆ! ఆమెకి పిల్ల ఆమెకి ఏంటి పెళ్లి చేయట్లేదు. ముందేమో పెళ్లయిపోయిందంటావు. తర్వాత పెళ్లి చేయట్లే అంటావు. తర్వాత పిల్లలు పుట్టనివ్వట్లే అంటావు. అన్ని మాటలు నువ్వే చెప్తున్నావు. కాసేపు పెళ్ళయిందంటావు, కాసేపు పెళ్లి కాలేదంటావు, కాసేపు ఇద్దరు పిల్లలే అంటావు, కాసేపు ముగ్గురు పిల్లలు అంటావు. అసలు నువ్వు చెప్పే మాటలు ఒకటైనా నీకు అర్థమవుతుందా నువ్వేం మాట్లాడుతున్నావు? గబ్బు ముసలి పింటి పీపి ముసలి పిండి పీపి అర్థమవుతుందా నువ్వేం మాట్లాడుతున్నావు? ఒక్క మాట మీద ఉండవు నువ్వు. నా నానా 100 మాటలు మాట్లాడతావు. ఆ మాటలో కనీసం ఒక్కటైనా నిజం మాట్లాడాలి గదా! అన్నీ అబద్ధపు మాటలేనా? ఆ! అన్నీ అబద్ధపు మాటలేనేనా? ఆ! ఏంటి ఆమె పిల్లలు పుట్టనివ్వట్లేదు, కాపురం చేయనివ్వట్లేదు. ఆ! ఎట్లా ఏంటి 25 సంవత్సరాల పైనే ఉంటాయి. పిల్లలు పుట్టాలి గదా! ఆ! పిల్లలు పుట్టకుండా ఎన్నాళ్ళుంచుద్ది? ఆ పిల్లల గురించి మాట్లాడుతున్నావా అసలా? అసలు నీకు నీ పిల్లల గురించి నువ్వెలా మాట్లాడతావు? ఆ! ఇప్పుడు పిల్లలు కనకుండా 40, 50 సంవత్సరాల పిల్లలు కంటారా? అది ఇది అంటావు. నువ్వు నువ్వు నీకు ఇంత ఏజ్ నీకు పిల్లలు పుట్టలేదు. నువ్వు పిల్లల గురించి మాట్లాడతావేంటి? నువ్వు పిల్లల గురించి మాట్లాడతావేంటి? ఆమెకి అది అని పెళ్ళా అవన్నీ వాళ్ళ పర్సనల్ విషయాలు. వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ పిల్లలు ఎప్పుడు కనాలో ఆ విషయం గురించి నువ్వెలా చెప్తావు? ఆ పిల్లలు ఏజ్‌లో పిల్లలు 20 సంవత్సరాలు కంటారో, 20లో కంటారో అది వాళ్ళ పర్సనల్ విషయం. నువ్వెలా మాట్లాడతావు ఆ విషయాలు? వాళ్ళ కాపురం గురించి నువ్వెందుకు మాట్లాడతావు? వాళ్ళ పిల్లలు కనే విషయం నువ్వెందుకు మాట్లాడతావు? నువ్వు నీ గురించి మాట్లాడుకో. ఇన్నాళ్ళైనా నాకెందుకు పిల్లలు పుట్టలేదు? ఇన్నాళ్ళైనా నా నా మొగుడు నాకెందుకు పిల్లనివ్వట్లేదు? ఇన్నాళ్ళైనా నా 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 మొగుడికి ఆ ఇది లేదా? నా పిల్లలు కనిచ్చి నా మొగుడు లేకుండా పోయిందా? అని దాని గురించి ఆలోచించుకో. అంతేగాని వేరే వాళ్ళ పర్సనల్ విషయాల గురించి నువ్వెలా మాట్లాడతావు? ఆ! వాళ్ళ కాపురం గురించి నువ్వెలా మాట్లాడతావు? వాళ్ళ పెళ్లి గురించి నువ్వెలా మాట్లాడతావు? వాళ్ళ పిల్లల గురించి నువ్వెలా మాట్లాడతావు? ఆ! నీకేం సంబంధం? నీకేం హక్కు? ఆ విషయం గురించి మాట్లాడే హక్కు నీకేంటి? నువ్వెలా మాట్లాడతావు? వేరోళ్ళ గురించి మాట్లాడే హక్కు నీకెవరిచ్చారట? అంత కాపురాల గురించి, పిల్లల గురించి మాట్లాడుకొని నీ గురించి మాట్లాడుకో. నీ కాపురం గురించి మాట్లాడుకో. నీకు నీ నీకు ఎన్నో పిల్లో, నీకు ఎన్నో మిండగాడు దాని గురించి మాట్లాడుకో. ఆ! నీ నీ మిండగాడికి నీకు పిల్లలు కానిచ్చే స్తోమత శక్తి లేకుండా పోయిందా దాని గురించి మాట్లాడుకో. అంత అంత సరదా ఉంటే. అంతేగాని వేరేళ్ళ గురించి నువ్వెలా మాట్లాడతావు నువ్వు? వేరేళ్ళ గురించి నువ్వెలా మాట్లాడతావు? నీ మిండగాడి గురించి మాట్లాడుకో. నీకెన్నో మిండగాడో నీ నీ మొ నీ నీ మొగుడని చెప్పుకునేవాడు నీకెన్నో మిండగాడో, నీ మిండగాడికి నువ్వెన్నో దానివో దాని గురించి మాట్లాడు. అంతే తప్ప వేరోళ్ళకి ఇన్ని మిండగాళ్ళు ఆ! నా నాన్న ఉన్నారు. నాన్న బయటికెళ్లారు. నాన్నొస్తారు. అన్న అని ఎన్నో నాన్న, ఎన్నో మిండగాడు అని ఎలా అంటావు? మరి నీ మొగుడికి నువ్వు ఎన్నో మిండగత్తివి. నీకెన్నో మిండగాడు నీ మొగుడు. అవి చెప్పు పోనీ వింటాం. విని ఆనందిస్తాం. హ్మ్. వేరేళ్ళ పర్సనల్ విషయాన్ని నువ్వెలా మాట్లాడతావు? వేరేళ్ళ పర్సనల్ విషయాలు నువ్వు మాట్లాడే హక్కు నీకెక్కడిదట? ఎక్కడిదట? నాకు మాట్లాడే హక్కుంది. నాకు మాట్లాడే స్వతంత్రం ఉంది. నేను మాట్లాడతాను. నా మాట నేనింతే. నేనంతే. ఆ! నా గురించి ఎవరికి తెలీదు. నేను పెద్ద తోపు, పెద్ద పిత్త, నేను పెద్ద బియ్యం బస్తాని.
నేను పెద్ద ఏంటి బత్తాయిలు పెట్టుకుని ఉంటాను అని చెప్తావా? నువ్వు నీ 2 బత్తాయిలు పెట్టుకుంటే ఎవరికి భయమంట? పెట్టుకో 2 ముందు 2 బత్తాయిలు, వెనక 2 కొబ్బరి బోండాలు పెట్టుకో. ఎవరికి కావాలంట? పెట్టుకో. వాళ్ళు అవి పెట్టుకుంటారు, వీళ్ళు పెట్టుకుంటారు. నువ్వు కూడా పెట్టుకో. ముందు 2 బత్తాయిలు, వెనక 2 కొబ్బరి బొండాలు పెట్టుకో. ఎవరికి కావాలంట? ఏడుస్తున్నావు పడి. పెట్టుకో. 2 కొబ్బరి బొండాలు, 2 బత్తాయిలు, పైన పైన అది కింద ఇది వేసుకుని ఎగురుకుంటే తిరుగు. భలే 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 అనుకుని ఎగురుకుంటే తిరుగు. అందరు బాగుంటుంది. సోదనేది ఒక్క గురించి ఆడదాని గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడదట? నీకెక్కడదట? నీకు ఎవరిచ్చారంట? నువ్వు ఆడదానివి అయినప్పుడు ఇంకో ఆడదాని గురించి నీచంగా మాట్లాడే హక్కు నీకెవరిచ్చారట? నీకెవరిచ్చారట? బుద్ధుందా? బుద్ధి. ఏ గబ్బు, గబ్బు ముసలి, నీదంతా నీ దగ్గర మొత్తం గబ్బే. నువ్వు ముసలిదాని కదా, ముసలి ముండవి కదా. నీ దగ్గర మొత్తం గబ్బు వాసనే వస్తుంటగా. మొత్తం స్మెల్ అంట. ఎప్పుడు కూడా పోయేస్తూనే ఉంటావంట. ఎప్పుడు స్మెల్ కొడుతుంట నీ దగ్గరికి. అందుకే నీ దగ్గరికి ఎవ్వరూ రారట. అందుకే నువ్వు అలా రగిలిపోతూ ఉంటా. నువ్వంతా నా దగ్గరికి ఎవరు రారు. నా చుట్టుపక్కల ఎవరు ఉండరు. నా దగ్గర గబ్బు వాసన వస్తూనే ఉంటుంది కదా. నీకు ఎప్పుడు గబ్బు వస్తుంది అంటే కదా. అందుకే గబ్బు ముసలి అని పిలుస్తారంట నేను అందరూ. ఏ గబ్బు గబ్బు అంటారంట, లేకపోతే గబ్బు ముసలి అంటారంట, లేకపోతే గబ్బు ముసలి ఎం అంటారంట, లేకపోతే గబ్బు ముసలి ఎల్ అంటారంట. ఎల్ తెలుసు కదా ఎల్ అంటే ఏంటో. ఎల్ ఎమ్ నీకు ఇష్టమైన పదాలు. ఎల్ ఎమ్ జీ నీకు చాలా ఇష్టం కదా. జీ అంటే నీకు చాలా ఇష్టం. బాగా ఇష్టం అంటే నీకు జీ అంటే చాలా ఇష్టపడతా ఉంటే నువ్వు జీని. చెత్త ఏంటి? బెంగళూరు వెళ్ళావా? ఈ మధ్యకాలం బెంగళూరు వెళ్ళావా? ఆ మొత్తాన్ని చూసొచ్చావా? చూస్తే నేను తరిమి కుట్టారంట కదా. నువ్వు బెంగళూరు వెళ్తే ఏదో ఉండబట్టలేక చూడడానికి వెళ్తే నేను తరిమి కుట్టారంట కదా. మరి ఆ విషయం చెప్పలేదే. నీకు తెలుసా? నేను బెంగళూరు వచ్చి నీకు విషయం తెలుసా అన్నావు. మరి ఎల్లో బాగానే ఉంది. అక్కడ తరిమి కుట్టే విషయం నీకు చెప్పలేదే. నేను బాగా తరిమి కుట్టారంటగా. తరిమి మరి కర్రలతో కుట్టి రాళ్ళతో కుట్టి పంపించారంట. ఆ విషయం చెప్పవే. ఆ విషయం నువ్వు చెప్పు. బెంగళూరు వెళ్ళే విషయం చెప్పినప్పుడు ఈ విషయం కూడా చెప్పాలిగా. నన్ను తరిమి కొట్టారు, రాళ్ళతో కొట్టారు, కర్రలతో కొట్టారు, తరిమి కొట్టారని చెప్పలేదే. జుట్టు పట్టి ఈడ్చి లాగిపెట్టి కొట్టారని చెప్పలేదే. అది కూడా చెప్పు. ఏంటి వీడియోస్ చేయకుండా నీ ఛానల్కి డబ్బులు రాకుండా మోనిటేషన్ అవ్వకుండా చేసినందుకు నీ ముందు ఖాళీ కూర్చోలేదా? చాలా ప్లాన్స్ వేసావా? చక్కబద్ధం చేసుకుంటే హరే రామ హరే కృష్ణ హరే రామ అన్నట్టు కూర్చోలేదా? చాలా ప్లాన్స్ వేసావా? ఏమ్మా హరే రామ హరే కృష్ణ అంటే చక్కబద్ధం చేసుకున్నా అంటే పన్నీ పాటలు లేని వాళ్ళందరూ హరే రామ హరే కృష్ణ అని చక్కబద్ధం చేసుకుంటారా? అంటే నువ్వు చెప్పిన మీనింగ్ అదే కదా. ఖాళీగా పని పాటలు లేని వాళ్ళు చేసుకుంటారు జక్కభజన హరిరామ హరికృష్ణ అనుకుంటా. నేను అంత ఖాళీగా లేను, నేను పనిలో ఉన్నాను, నేను భజన చేసుకుంటే నేను కూర్చోలేదంటావా? అది మరి నువ్వెందుకు దేవుడి గురించి మాట్లాడతావు? నువ్వెందుకంటే దేవుడి గురించి మాట్లాడతావు? దేవుడు అలా ఇలా అట్లా దేవుడి గురించి మాట్లాడితే సరిపోతావా? ఒక్కొక్క దేవుడి గురించి మాట్లాడితే నీకు తెలియకుండానే దేవుణ్ణి చీప్గా మాట్లాడుతావు ఒక్కోసారి నువ్వు. హరిరామ హరే కృష్ణ పని పాటలను చేసుకుంటారా? చెక్కబోదన పని పాటలను చేసుకుంటారా? వినండమ్మా. హరిరామ హరే కృష్ణ భజన అంట పని పాటలను చేసుకుంటారంట. ఈమెలాగా పని పాటల వాళ్ళు అంట ఇలాంటి బదులు చేయరంట. పని పాట లేనోళ్ళు ఏమి ఊసిపోక ఏమి చేయను చాతకానుల భజన చేసుకుంటారంట. చెప్తుంది వినండి. పని పాటలు చేసుకుంటారంట భజన. మొదన స్టెప్ ఏమో. ఏంటి హరిరామక హరే కృష్ణ అంటే నీకు అంత లోపు అయిపోయిందా? ఎంత బిజీగా ఉన్న వాళ్ళకి, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ వాళ్ళకి ఎవరుంటైనా సరే ప్రశాంతం కోసం వచ్చి అది భజన చేసుకుని వెళ్తారు. హరిరామ హరికృష్ణ అనుకుంటా. అంతేగాని పని పాటలైనా వచ్చి బంద్ చేసుకుంటారా? సో అది నువ్వు నీతి కబుర్లు చెప్తావా? అది నీకే నీతి ఉండదు చావదు. అదంటే నువ్వు నీతి కబుర్లు చెప్తావా? నువ్వు ముందు నేర్చుకో నీతి. అప్పుడు ఇంకొకరు చెప్తుంది నీతి. నీకు నీకు వివరం లేదు, సవరం లేదు. నీకు నీతులు చెప్తున్నావు. వివరం ఉండదు, సవరం ఉండదు. మళ్ళీ ఆమె తిండి గురించి బాగుంది అంటూ మాట్లాడతావేంటి? వండుకుంటుంది, ఆమె వండుకుని తింటుంది, ఆ కూతురు తింటుంది, నచ్చిన వాళ్ళు చూస్తారు. ఆమె చేసే వంటలు నచ్చిన వాళ్ళు చూస్తే కాల్ చేసుకుంటే లేదు. నీకేంటంటే బాధ? అసలు నిన్నేమన్నా జుట్టుపట్టి లాక్కు చూడు, నా వీడియో చూడు. నేను చేసే వంట నువ్వు చేసుకో అని చెప్తున్నా నీకు.
చెప్పు మరి నీకేంటి బాధ? ఆ చేపల కూర వండుకుంది, ఆ కూర వండుకుంది, ఈ కూర వండుకుంది, తింది, ఆహో అంది, ఓహో అంది, సూపరమ్మా, సూపరమ్మా అంటుంది. అంటది. తల్లి కూతురు అనుకుంటారు, ఏమో చేసుకుంటారు. నీకేంటంటే బాధ? నీకేంటంటే బాధ? నువ్వెందుకంత ఇదైపోతున్నావు? ఆ! ఆ! బాబోయ్! వాళ్ళకి వ్యూస్ వచ్చేస్తున్నాయి, వాళ్ళు డబ్బులొచ్చేస్తున్నాయి, వాళ్ళకి డబ్బులు ఫుల్ సంపాదించేస్తున్నారు అంటావా? వాళ్ళు చేస్తుంది ఇప్పుడు డబ్బుల మీదే అంటావు. డబ్బు గురించి నువ్వు మాట్లాడతావా? నువ్వు చేసేదే డబ్బుల గురించి. నువ్వు జనాల్ని డబ్బుల కోసం బెదిరిస్తా ఉంటావు. నాకు డబ్బిస్తావా? నిన్ను ఇది చేయమంటావా? నన్ను డబ్బిస్తావా? లేకపోతే నేను కేసు పెట్టమంటావా? అని బెదిరిస్తావు జనాల్ని. ఎంతమంది బెదిరించావు నువ్వు? ఎంతమంది నీ దగ్గరకొచ్చే వాళ్ళని రహస్యంగా వీడియోస్ తీసి నాకు డబ్బులిస్తావా? ఈ వీడియో బయటపెట్టమంటావా? డబ్బులిస్తావా? ఈ వీడియో బయటపెట్టమంటావా? నీకు ఎంతమంది బెదిరించావో నాకు తెలీదనుకున్నావా? నువ్వు నీ దగ్గరకొచ్చే వాళ్ళని రహస్యంగా వాళ్ళు తెలియకుండా వాళ్ళ వీడియోస్ తీసి ఉన్నంతసేపు కామ్‌గా మంచిగా వాళ్ళతో స్పెండ్ చేసి, ఆ తర్వాత ఇదిగో డబ్బులిస్తావా? ఈ వీడియో బయటపెట్టమంటావా? అని ఎంతమందిని నువ్వు బెదిరించలేదు? ఎంతమందిని నువ్వు బెదిరించలేదు? అలాంటిది నువ్వా వేరేళ్ళ గురించి మాట్లాడేది? అలాంటిది నువ్వా వేరేళ్ళ గురించి మాట్లాడేది? ఎంతమంది నువ్వు డబ్బు కోసం బెదిరించలేదు? ఎంతమంది బెదిరించలేదు? నాకు తెలీదనుకున్నావా? నాకు తెలీదనుకుంటున్నావా? ఏంటమ్మా! నీది టాలెంటా? బాబోయ్! నవ్వుతుంది నాకు. దేనికి టాలెంటు? ఏ విషయం టాలెంటు? నువ్వు జనాలకి ఏం నేర్పించావు? నీ టాలెంట్ జనాలకి ఏం నేర్పిస్తున్నావు? టాలెంటా? తప్పు చెప్పడంలో టాలెంటా? నువ్వు ఏం తప్పు చెప్తున్నావు? ఏం ఒప్పు చెప్తున్నావు? నేను నోరిపితే అబద్ధాలు కదా! నేను నోరిపితే చండాలం, నోరిపితే అబద్ధం, నోరిపితే గబ్బు, నోరిపితే పెంట. గబ్బు మో గబ్బు మో మోపు ముసలి అంటే నాకు నీ లాంగ్వేజ్ నీ వర్డ్స్ నాకు రావు. అందాం అనుకుంటా గానీ నాకవి రావు. నువ్వు నీకు నీకు పుట్టినప్పటి నుంచి నువ్వు ఆ మాటలు మాడుతూ పెరిగావాయే. నీ నోట్ల నుంచి అయ్యే వస్తావు. నీకు అలవాటే. నువ్వు ఆడదానివై నీకు అయ్యే వస్తాయి. మగవాడివి నాకు అసలు రావట్లేదయ్యి. నీకు నీకు అలవోకగా వచ్చేస్తాయి నీకు ఆ మాటలు. నాకు రావట్లేదు. అంతేలే పెరిగిన వాతావరణం బట్టే కదా బుద్ధులు. పెరిగిన వాతావరణం బట్టే కదా బుద్ధులుంటాయి. నువ్వు ఆ వాతావరణంలో పెరిగావు కాబట్టి నీకు ఆ మాటలే వస్తాయి. మేము అలాంటి వాతావరణంలో పెరగడం కాబట్టి మాకు ఆ మాటలు రావు. ముసలి పెంటి. ఏంటమ్మా? నీ మీద చేసిన వీడియోస్ డిలీట్ చేయకపోతే అవి నీ పర్సనలా? నీ పర్సనల్ విషయాలు బయటపెట్టింది అవి డిలీట్ చేయాలంటావా? మరి నువ్వెందుకమ్మా వేరే వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడతావు? అంటే నీ పర్సనల్ విషయాలు వేరే వాళ్ళు మాట్లాడితే ఒప్పుకోవా? ఆ? నువ్వు మాత్రం వేరే వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడొచ్చా? వేరే వాళ్ళని ఎంత ఘోరంగా అనేయచ్చా? వేరే వాళ్ళు మాత్రం నీ పర్సనల్ విషయాలు మాట్లాడకూడదా? అంటే నీ ఒక్కదానికే ఇచ్చాడా యూట్యూబ్? మాట్లాడే హక్కు నీ ఒక్కదానికే ఇచ్చాడా? ఆ! వేరేవాళ్ళేమో డిలీట్ చేయి మర్యాదగా డిలీట్ చేయి. లేకపోతే మా ఆయన దగ్గరే కోర్టుంటది. మా ఆయన దగ్గరే స్టేషన్ ఉంటది. మా సెకండ్ ఆయన, మా మూడో ఆయన పెద్ద మిండగాళ్ళు. వాళ్ళతో నీకు కేసు పెట్టిస్తాను. లీగల్ కేసు పెట్టిస్తాను. అది చేస్తాను, ఇది చేస్తాను. ఏంటి? ఎవరు భయపడతారంట? నీ తాటాకు చెప్పులకి ఎవరు భయపడతారంట? బెదిరిస్తున్నావా? వీడియో డిలీట్ చేయకపోతే కేసులు పెడతావా? ఏం కేసులు పెడతావా? నీ పర్సనల్ విషయాల మీద వీడియో చేసినందుకు అవి మర్యాదగా డిలీట్ చేయాలా? డిలీట్ చేయకపోతే కేసులు పెడతావా? మరి నువ్వు చేసిన పని ఇప్పటిదాకా ఏంటి? మరి నువ్వు మాట్లాడింది ఏంటి? నువ్వు వేరే పర్సనల్ విషయం మాట్లాడలేదా? వేరే వాళ్ళ కాపురాల గురించి మాట్లాడలేదా? వేరే వాళ్ళ పిల్లల గురించి మాట్లాడలేదా? వేరే వాళ్ళ ఇంట్లో తిండి గురించి మాట్లాడలేదా? మరి నువ్వు చేసేది ఏంటట? ఆ? నువ్వు చేసేదంట? నువ్వు చేస్తే మంచి, వేరే వాళ్ళు చేస్తే చెడు. అవునా? నీకన్నా నీకన్నా చెడుగా ఎవరైనా ఉంటారా? నువ్వు 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 నీ పుట్టుకే చెడు. నువ్వే చెడు. నువ్వు మొత్తం చెడు. అసలు నువ్వంటేనే చెడు. కానీ ఎంత బెదిరిస్తున్నావు? తియ్యాలి. తియ్యకపోతే మా ఇంటాయన చూసుకుంటాడు. తియ్యలేదో నీ సంగతి తెలుస్తని ఎంత బెదిరిస్తున్నావు? అంటే నీ నువ్వు చేసిన నీ బండారం బయట పడిపోయిందనేసి రగిలిపోతా నీ తప్పు లేనప్పుడు ఎందుకు డిలీట్ చేయమంటున్నావు? ఎందుకు డిలీట్ చేయమంటున్నావు? అంటే దాంట్లో ఉన్నదంతా కరెక్టే కాబట్టి డిలీట్ చేయమంటున్నావు. దాంట్లో ఉన్నదంతా కరెక్టే కాబట్టి డిలీట్ చేయమంటున్నావు. నువ్వు తప్పు. ఆ? నువ్వు వేరే వాళ్ళు బెదిరిస్తావా? మా ఇంటాయన చూసుకుంటాడంటే నీ ఒక్కడికే ఉన్నాడు ఇంట ఆయన. నీ ఒక్కడికే ఉన్నారు ఇంట ఆయన. ఇంకెవ్వరికి ఇంట ఆయన ఉండరు. నీలాంటి దానికే నువ్వు నువ్వు నీ ఇంటాయన ఏంటో నువ్వేంటో అందరికీ తెలుసు. అలాంటిది నువ్వే అలా మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు ఇంకా కరెక్ట్గా ఉండేవాళ్ళు ఇంకెలా మాట్లాడతారు? నీలాంటోళ్ళే అలా మాట్లాడినప్పుడు నువ్వు క్యారెక్టర్ లేని దానివి. అలాంటి నువ్వే అంత కచ్చిగా మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు ఎందుకు తగ్గుతారు? డిలీట్ చేయదట. ఏం చేస్తావట? ఏమి పీకలేవంట.
తెలుసు నువ్వేమి పెగలేవంట 4 సంవత్సరాల నుంచి అవి అచ్చేస్తా ఇచ్చేస్తా రోడ్డుకి ఇస్తా అచ్చేస్తా ఇచ్చేస్తా ఏం పీకేవంట ఏమి పీకవు మొత్తం నువ్వు అబద్ధం నువ్వంటేనే అబద్ధం నువ్వంటేనే ఇది నువ్వంటేనే కంపు నువ్వంటేనే చెత్త ఏంటమ్మా మీ అమ్మాయికి పెళ్లి చేస్తే వందన వచ్చిందా అసలు వందన వచ్చి ఎట్లాంటి గిఫ్ట్ ఇచ్చిందో తెలుసా 25,000 పట్టు చీర 35,000 రూపీస్ నగలు 35,000కి బంగారం ఈ రోజులో రేట్ ఎంత ఉంది 35,000కి ఏ బంగారం వచ్చిందంట రోల్డ్ గోల్డా 1 గ్రామ్ గోల్డ్ ఇచ్చిందా 35,000కి ఏ బంగారం వచ్చిందంట 35,000కి ఏమొస్తుందంట ఏమొస్తుందంట 25,000 రూపాయలు చీర పెద్ద డబ్బు ఉంది నాకు అంత డబ్బు చెప్పేదా నీకు ఎప్పుడు డబ్బు పిచ్చి బాగుండే నాకు అంత డబ్బు ఉంది నాకు ఇంత డబ్బు ఉంది కోటి ఉంటుంది అది ఉంటుంది ఆ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంట్లో 13 మంది 10 మనుషులు ఉంటారు 10 మనుషులు కూడా ఇంట్లో కజిన్స్ లాగే ఉంటారు 13 మంది 10 మనుషులు ఉంటారా అవునా తెలుసా నీకు చెప్తున్నా కదా నీకు డబ్బు పిచ్చి నీకు డబ్బు చూసావా నీ మాటలో తెలిసిపోతుంది నువ్వేంటా అని నీ క్యారెక్టర్ ఏంటా అని నీ మాటలో తెలిసిపోతుంది వందనాకి డబ్బు ఉంది నా వెనక వందన ఉంది నా ముందు భ్రమరా ఉంది నా పక్కన హనీ ఉంది నా ఇటుపక్క మా ఇంటి ఆయన ఉన్నాడు నా పైన నా కొడుకున్నాడు నా కింద ఇంకెవడు ఉండి ఏదో చేస్తున్నాడు అంటావా సిగ్గులేని భ్రమరా నువ్వు కింద ఉన్నావా కింద నుంచి ఏమైనా చేస్తున్నావా పైన పక్కన ఉన్నావా ఏంటి వందన సర్ప్రైజ్ చేస్తుందంట 25,000 పట్టు చిరిచి సర్ప్రైజ్ చేసిందంట వాళ్ళ కూతురు కంటే 13 మంది 10 మనుషులు ఉన్నారంట 13 మంది 10 మనుషులు ఉన్నారంట ఎందుకు గొప్పలు చెప్తున్నావు ఏంటి గొప్పలు అర్థమవట్లేదా నువ్వేంటా నీ క్యారెక్టర్ ఏంటా నీ మాటల్లోనే తెలిసిపోతుంది నీ క్యారెక్టర్ ఏంటని నీ మాటల్లోనే తెలిసిపోతుంది ఈజీగా తెలిసిపోతుంది నీ ఆటకి చెప్పులకి నీ మాటలకి ఎవరంటే ఎవ్వరూ భయపడరు అర్థమైందా నీ మాటలకి ఎవ్వరూ భయపడరు నువ్వు ఎంత రచ్చ చేసినా ఎవ్వరూ భయపడరు ఎంత వాకుంటావో ఎంత చేసుకుంటావో చెప్తున్నా చేసుకుని ఏ రోజు టా ఏంటి టా తెలుసా మొసలి పెంటి పెద్దమ్మ టా చాప్టర్ క్లోజ్ అది త్వరలో క్లోజ్ అవ్వబోతున్న మొసలి పెంటి పెద్దమ్మ చాప్టర్ మరి రేపు ఇంటర్వ్యూ వేస్తున్నా అమ్మయ్య రేపు ఇంటర్వ్యూ వేస్తున్నా నాకు ఒక కొత్త ఫోటో వస్తుంది ఈ పాత ఫొటోస్ పెట్టి నాకు బోర్ కొడుతుంది మొసలి పెంటి ఇంటర్వ్యూవా నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల అదొక్కటే యూజ్ ఉంటుంది ఇంకా ఎటువంటి యూజ్ ఉండదు ఇంకోటి నీ మాటలకి నీదికి ఎవ్వరూ భయపడరు నేనేంటో తెలియదు మీకు నాకు అంత ఉంది నాకు ఎంత ఉంది నీకు అంత ఉంటే ఎవరు కావాలంట నీకు ఇంత ఉంటే ఎవరు నీకు ఏమి లేకపోతే ఎవరు కావాలంట నీ గొప్పలు నువ్వే చెప్పుకోవాలి నీ వందన గొప్పలు నువ్వే చెప్పుకోవాలి నీకు చెప్తున్నా నీ డబ్బు పిచ్చి డబ్బు ఎప్పుడు డబ్బు కోసం ఆరాటపడే మొసలి పెంటి పెద్దమ్మ